హలో హాయ్ అండి. టమాటా చారు మళ్ళీ రసం ఏదైనా అనుకోండి ఎలా చేస్తాడు. నేనైతే ఫస్ట్ ఇలా టమాటోస్ అండ్ చింతపండు కొంచెం బాయిల్డ్ చేసేసి మంచిగా గట్టిగా చేతితో ఇలా పిసికేస్తానండి. ఇవంతా కూడా మంచిగా అనేసాక దానిలోని రసం అంతా గుజ్జంతా దిగాక కొన్ని వాటర్ వేసేసుకొని చేస్తానన్నట్టు. మరి మీరు ఎలా చేస్తారు నాకు ఒకసారి అయితే రెసిపీ చెప్పండి. నేనైతే ఈ ప్రాసెస్ని ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాను. ఇలా మంచిగా గట్టిగా అన్నామనుకోండి. టమాటోస్ ఈ మధ్య అసలు పుల్లగా అయితే ఉండట్లేవు. ఇంకా కొంచెం చింతపండు అయితే ఎక్కువ వేసాను. రసం పౌడర్ వేస్తానండి, అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న రసం పౌడరే వేస్తాను. అదైతే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఈ టమాటోస్ కొంచెం పుల్లగా ఉండకుండా మనం చింతపండు వేస్తాం కాబట్టి మంచిగా అసలు అంటే సమ్మర్లో మనం పచ్చి పులుసు ఎలా తింటామో టమాటా రసం కూడా అలా తినొచ్చు. సో ఇదైతే నేను ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా టమాటా రసం అయితే ఇలా చక్కగా అంత వేస్టేజ్ అంతా తీసేసుకొని ఇలా మంచిగా చేసేసుకుంటున్నాను. అంటే దీంట్లో ఏం వేయాలి అని అనుకున్నాం కదా, మనం రసం పౌడర్తే వేయాలి. రసం పౌడర్ కోసము ఏం చేయాలి అనేది మీకు ఏమైనా డౌట్ ఉందా? ఏమీ లేదనుకుంటా, ఎందుకంటే టమాటా రసాన్ని అందరూ చేస్తుంటారు. దీన్ని కొంచెం సేపు రసం పౌడర్ వేశాక అంటే మంచిగా మరగనివ్వాలి. సో ఇలా వేస్టేజ్ అంతా టమాటోస్ చింతపండు అంతా తీసేసుకొని ఇంకా దీన్నైతే పడేసేద్దాము. సో మనం మరి రసం పౌడర్ అనుకుంటున్నాం కదా, చారు కొంచెం తక్కువగా అవుతుంది. ఓకే, ఇంత క్వాంటిటీ అయితే దీంట్లో కొంచెం నీళ్ళు అయితే మరిగి దగ్గరికి అవుతుంది అన్నట్టు. సో నేనైతే గిన్నె నిండా చేసేస్తున్నాను. కొంచెం ఎక్కువగా తింటాం కాబట్టి సో దీన్ని అయితే ఎక్కువగానే చేస్తున్నాను. దీంట్లో రసం పౌడర్ వేసి మరిగించాక కొంచెం ఉప్పు వేసేసుకొని దాన్ని తాలింపు వేసేసుకోవడమే. చాలా సింపుల్ అన్నట్టు రసం అనేది. సో మరి రసం పౌడర్ ఏంటి అని చూద్దామా. కొంచెం కందిపప్పు, ఎండుమిర్చి, మిరియాలు, కొన్ని మెంతులు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ ఇలా వేసేసుకొని ఈ రసం పౌడర్ని మనం ఏం చేయాలి అని అంటే మంచిగా మన టమాటా చారు ఉంది కదా దీనిలో వేసేసుకొని మరగనివ్వాలండి. బాగా మరగనివ్వాలి. అంటే కొంతమంది ఎక్కువగా మరగకుండా టేస్ట్ బాగుంటుంది అంటారు, కానీ నేనైతే కొంచెం ఎక్కువగానే మరగబెట్టేస్తాను. అంటే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అన్నట్టు. ఇది చాలా మంచిగా మరిగాక దీనిలో తాలింపు వేసేసుకొని మంచిగా అన్ని ఫ్రైస్లోకి మనం ఈ టమాటా రసం తిన్నామనుకోండి, సూపర్గా ఉంటుంది. ఓకే, ఎంజాయ్, లైక్, సబ్స్క్రైబ్.